హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ. చాలామంది మటన్ దమ్ బిర్యానీ అనగానే అడుగంటుతుంది, సరిగా ముక్కుడుకదు అని అనుకునే వాళ్ళు కూడా ఇలా నేను చెప్పిన కొలతలతో చేశారంటే అడుగంటకుండా ముక్క మెత్తగా ఉడుకుతుంది. అన్నం పొడి పొరలాడుతూ కేజీ మటన్ బిర్యానీ కూడా ఈజీగా చేసుకోగలరు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. దీనికోసం 1/2 కేజీ మటన్ని శుభ్రంగా కడుక్కోవాలి. నార్మల్ పీసెస్లా కాకుండా పెద్ద ముక్కల్లా కట్ చేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ సాజీరా, 3 ఇలాచీలు, 7-8 లవంగాలు, 2 బిర్యానీ ఆకుని ఇలా తుంచి వేసుకోవాలి. 3 ఇంచుల దాల్చిన చెక్క, 2 స్టార్లు, ఒక మరాఠీ మొగ్గ చిన్నవైతే 2 ఇలా తుంచి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం జాపత్రి ఇలా చేతి వేలతో నలుపుకొని వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న కొత్తిమీర, కొంచెం పుదీనా, 1/2 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం, సరిపడా ఉప్పును కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఎందుకంటే మనం అన్నంలో కూడా వేస్తాం కదా, అందుకే తగ్గించి వేసుకోవాలి. వీటన్నిటిని ముక్కలకు బాగా పట్టించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, టీ స్పూన్ బిర్యానీ మసాలా. ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా మసాలా ముక్కలకు పట్టించుకోవాలి. కప్పు పెరుగును వేసుకోవాలి. చిన్న పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ పెరుగు ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది. మరోసారి కలుపుకొని ముక్కలకు బాగా పట్టించుకోండి. చివరికి ఒక పెద్ద నిమ్మకాయను తీసుకొని దాన్ని కట్ చేసుకొని సగం నిమ్మకాయ మొత్తాన్ని పిండేసుకోవాలి. టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 3 పచ్చిమిర్చిల పొడుగా చీల్చినవి, వీటిని కూడా ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒకవేళ మీకు అంత టైం లేదు అనుకుంటే గంట సేపు బయట పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్క సాఫ్ట్గా ఉంటుంది. మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. 1/2 కేజీ మటన్కి 1/2 కేజీ బాస్మతి రైస్ కరెక్ట్గా సరిపోతుంది. బియ్యం మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఒకసారి కలుపుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకొని నాననిద్దాం. గంట కంటే ఎక్కువసేపు నానితే అన్నం విరిగిపోతుంది, సరిగా ఉండదు. పెద్ద బాండి పెట్టుకొని 3 చెంచాల నూనె వేసుకోవాలి. వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని వేంపుకోవాలి. ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కలర్గా మారేంత వరకు వేంపుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్గా మారిన తర్వాత ఇందులో నుంచి సగం ఆనియన్స్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న మటన్ వేసుకోండి. ఆ గిన్నెను అలాగే పక్కన పెట్టేసుకోండి, ఎందుకని మీకు నేను తర్వాత చెప్తాను. దీన్ని బాగా కలిసేలా కలుపుకొని ఈ మటన్ నుంచి నీరు వచ్చి ఆ నీరుకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి. దీన్ని మరోసారి కలుపుకొని గిన్నె పక్కన పెట్టుకోమన్నాను కదా, అందులో కొద్దిగా వాటర్ పోసేసుకొని ఆ వాటర్ని ఇందులో పోసుకోండి. వేరే కొన్ని వాటర్ 1/2 లీటర్ వరకు అవి కూడా పోసేసుకొని మరొకసారి కలుపుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్క 90% ఉడికేంత వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో చెక్ చేస్తే ఒకవేళ మీకు ముక్క ఉడకలేదు అనిపిస్తే మరికొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోండి. నాకైతే 40 మినిట్స్ పట్టింది ముక్క ఉడకడానికి. చూడండి, ముక్క ఇలా 90% ఉడకాలి, మిగతా 10% దమ్లో ఉడుకుతుంది. ఇలా కొంచెం గ్రేవీ లాగా ఉండాలి. దీన్ని మరోసారి కలుపుకొని ఈ ముక్కలన్నిటిని ఇలా సమానంగా అడుక్కోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్న పుదీనా తరుగు, కొంచెం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అన్నం వండుకోవడానికి వాటర్ని తీసుకోవాలి. సమానం కాకుండా కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాజీరా, 7 లవంగాలు, 3 ఇలాచీలు, ఒక మరాఠీ మొగ్గ చిన్నవైతే 2 ఇలా తుంచి వేసుకోవాలి. కొంచెం జాపత్రి నలుపుకొని వేసుకోవాలి. 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 స్టార్లు, 2 బిర్యానీ ఆకుని ఇలా తుంచి వేసుకోవాలి. కొంచెం బగారా పువ్వు, టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు. మనం కర్రీలో వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం తగ్గించి వేసుకోండి. సన్నగా తరిగిన పుదీనా, కొంచెం కొత్తిమీర, వీటన్నిటిని ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. మసాలాలు మంచి వాసన వస్తే ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ను వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని 90% ఉడికించుకోవాలి. అన్నం ఉడికేంత సేపట్ల వేరొక పక్కన
మీకు ఒకవేళ అడుగు అంటుతుంది అని అనుకునే వాళ్ళు ఇలా ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని పక్కన తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ నుంచి కొన్ని ఫ్రైడ్ ఆనియన్ చల్లుకొని పెట్టుకోండి. ఇప్పుడు అన్నం ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఒక చిల్లుల గరిటె తీసుకొని దాంతో అన్నాన్ని ఇలా తీసి చూస్తే ఎక్కడో ఒక దగ్గర పలుకు తగలాలి. 90% ఉడకాలి. ఆల్మోస్ట్ అన్నం ఉడకాలి. కొంచెం కొంచెం అన్నాన్ని తీసుకుంటూ అన్ని వైపులా వేసుకోవాలి. మీకు ఒకవేళ ఇలా వేసుకోవడం ఇబ్బంది అనుకుంటే వాటర్ని వడగట్టుకొని వేసుకోండి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నాన్ని ఒక లేయర్ లాగా వేసుకోండి. అన్నం పైన పక్కన తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ నుంచి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకోవాలి. సన్నగా తరిగిన పుదీనా, కొంచెం కొత్తిమీర తరుగు, 2 పెద్ద టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. బిర్యానీ అంతా కలిసేలాగా అన్ని వైపులకు వేసుకోవాలి. ఇలా నెయ్యిని వేసేసుకొని మిగిలిన అన్నాన్ని కూడా మొత్తాన్ని ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. ఇలా సమానంగా అనుకొని ఇప్పుడు వీటిపైన ఫ్రైడ్ ఆనియన్స్, సన్నగా తరుక్కున్న పుదీనా తరుగు, కొంచెం కొత్తిమీరను కూడా చల్లుకోవాలి. చివరి 2 పెద్ద టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. దీన్ని కూడా బిర్యానీ అంతా వేసేసుకొని మీకు ఒకవేళ ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి, లేకుంటే లేదు. కానీ ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల చూడడానికి చాలా బాగుంటుంది. అచ్చం రెస్టారెంట్లో తిన్నట్టుగానే అనిపిస్తుంది. దమ్ బయటికి పోకుండా మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 10 నిమిషాలు, సిమ్లో 15 నిమిషాలు పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక అరగంట సేపు అలా వదిలేయాలి. అరగంట తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే మటన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. ఇంతే అండి. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం బిర్యానీ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలరు. కిలో మటన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.